ఎన్టీఆర్ గారి జీవితంలోకి లక్ష్మీ పార్వతి అనే మహిళ రాకపోయి ఉంటే, అసలు ఆమెతో పరిచయం జరగకుండా ఉండి ఉంటే ఎన్టీఆర్ గారి చివరి రోజులు ఎంతో హూందాగా ఉండేవన్నది ఎవరూ కాదనలేని సత్యం. అంత గొప్ప మహామనిషికి చివరి రోజులు ఎంతో భారంగా గడవడానికి చాలా కారణాలే ఉన్నాయి. కానీ ఆ కారణాలన్నిటికీ ఏకైక మూల కారణం మాత్రం లక్ష్మీ పార్వతి గారి అన్నది మెజారిటీ మంది అభిప్రాయం. ఎన్టీఆర్ గారి పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి అభిప్రాయం కూడా దాదాపుగా అదే. అందుకే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఎన్టీఆర్ గారి మరణం గురించి, ఆనాడు టీడీపీలో జరిగిన ఘటనల గురించి, టీడీపీలో అధికార మార్పిడి గురించి, ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పేరుతో ఓ పెద్ద పుస్తకాన్నే రాసుకొచ్చారు. అయితే ఆ పుస్తకంలో కేవలం లక్ష్మీ పార్వతి గారి గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసుకొచ్చిన విషయాలను మాత్రమే ఈ వీడియోలో ఆయన మాటలోనే చెప్పుకుందాం. టీడీపీ ప్రచార విభాగంతో లక్ష్మీ పార్వతి భార్యాభర్తలు పార్టీకి చేరువయ్యారు. రామారావు గారు 1989లో ఓడిపోయిన తర్వాత ఎక్కువ సమయం ఖాళీగా ఉండేవారు. ఆ సమయంలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, చలమేశ్వరరావు గారు సమయం దొరికినప్పుడల్లా రామారావు గారితో సాహిత్య చారిత్రక విషయాలపై చర్చలు జరుపుతూ ఉండేవారు. లక్ష్మీ పార్వతి కూడా సాహిత్య రంగ ప్రవేశం ఉండడం వల్ల మెల్లమెల్లగా రామారావు గారి ఖాళీ సమయాన్ని ఆక్రమించడం మొదలుపెట్టింది. ఆత్మకథ రాస్తానంటూ మొదలైన ఈ పరిచయం తన మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు తనను వేధించాడని లేనిపోని కథనాలు చెబుతూ మేటరు పెళ్లి దాకా తీసుకెళ్లింది. కానీ ఇది ఇంతటితో ఆగలేదు. రాజకీయంగా కూడా తాను ఎదగాలని ఆలోచన మొదలైంది. కుటుంబ సభ్యులకు లక్ష్మీ పార్వతి తమ తల్లి స్థానాన్ని ఆక్రమించడం సహజంగానే జీర్ణించుకోలేకపోయారు. వ్యతిరేకత మొదలైంది. లక్ష్మీ పార్వతికి రామారావు గారి మీద ప్రేమ, అభిమానం, ఆరాధనల మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనం రామారావు గారు తన చేతులతో తను భోజనం చేయలేరని ప్రజలను నమ్మించడానికి పడరాని పాటలు పడేది. నిజంగా రామారావు గారి మీద ప్రేమ, ఆరాధన ఉన్నట్టయితే రామారావు గారు నిజంగా తినలేకపోతే 10 మందిలో వచ్చి తాను తినిపించకూడదు. అదీగాక ఇంటి వద్ద ఉన్న నాకు తెలుసు, రామారావు గారు మొదట్లో తినడానికి కాస్త ఇబ్బంది కలిగినా ఆ తర్వాత తన చేతులతో తాను తినగలిగే స్థితిలోనే ఉండేవారు. ఆ రోజుల్లోనే రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత 1994లో తెలుగు గంగా ప్రాజెక్టు విషయం గురించి మాట్లాడేందుకు ఒకసారి జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ గారి వద్దకు వచ్చినప్పుడు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 13 ఇంటి వద్ద పైన భోజనాలను ఏర్పాటు చేశారు. నేను వెళ్ళి జయలలితను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చాను. లక్ష్మీ పార్వతి ఎందుకో అలిగి కూర్చుంది. రామారావు గారు ఎంత పిలిచినా రాలేదు. రామారావు గారికి కాస్త కోపం వచ్చింది. ఆమెను పిలవకుండానే భోజనం దగ్గర కూర్చున్నారు. అందరూ కలిసి భోజనం చేయటం మొదలుపెట్టారు. ఒక చేత్తో ఫోర్కు, ఒక చేత్తో స్పూన్ పట్టుకుని రామారావు గారు అందరి ముందు భోజనం చేయటం మొదలుపెట్టారు. వెంటనే ఎవరో ఈ ఉదంతాన్ని లక్ష్మీ పార్వతికి చేరవేశారు. ఇంకేముంది, లక్ష్మీ పార్వతి పరిగెత్తుకుంటూ వచ్చి రామారావు గారికి అందరి ముందు భోజనం తినిపించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అచ్చం ఇలాంటి ఘటనే మరోసారి జరిగింది. ఢిల్లీలో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ కోసం రామారావు గారితోటి మేమందరం కలిసి వెళ్ళడం జరిగింది. ఒక రకంగా అది చాలా రోజుల తర్వాత నేషనల్ ఫ్రంట్ని పునరుద్ధరించే సమావేశం. ఆ సమావేశానికి రామకృష్ణ హెగ్డే, బీజూ పట్నాయక్, కరుణానిధి, దేవీలాల్, విపి సింగ్, మలాయం సింగ్ యాదవ్ లాంటి ప్రముఖులందరూ కూడా వచ్చారు. రాత్రికి విందు కొత్తగా ముఖ్యమంత్రి అయిన లాలూ ప్రసాద్ గారి ఇంటి వద్ద ఏర్పాటైంది. జనం విపరీతంగా వచ్చారు. అంతమందిలో లాన్స్ మధ్య ఏర్పాటైన ఒక కుర్చీ మీద రామారావు గారిని కూర్చోబెట్టి లక్ష్మీ పార్వతి రామారావు గారికి భోజనం తినిపించడం మొదలుపెట్టింది. సహజంగా రామారావు గారు అంతమంది మధ్యలో భోజనం చేయరు. జస్ట్ కనపడి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు. ఇంకేముంది, నేషనల్ ప్రెస్ అంతా కూడా అక్కడే ఉంది. వెంటనే అందరూ ఫోటోలు తీశారు. రెండవ రోజు అన్ని జాతీయ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో రామారావు గారు పక్షవాతం వచ్చిన వారిలాగా చేతులు వేలాడదీసి లక్ష్మీ పార్వతి అన్నం తినిపిస్తున్న ఫోటోలు ప్రచురించబడింది. మేమేమో నేషనల్ ఫ్రంట్ ప్రముఖులతోటి రామారావు గారు ఉన్న ఫోటోలు పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వస్తుందని ఎదురు చూశాం. చాలా నిరాశకు గురయ్యాం. ఇంకా పార్లమెంట్ ఎన్నికలు 6 నెలల్లో రాబోతున్న సమయం అది. రామారావు గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలో ఉన్న సమయం అది. ఇలాంటి ఫోటోల కోసమా మేము రామారావు గారు ఢిల్లీ వెళ్ళింది, నేషనల్ ఫ్రంట్ సమావేశం ఏర్పాటు చేసింది. నిజంగా రామారావు గారిని అభిమానించేవారే అయితే రామారావు గారు తినలేకపోయినా దాన్ని ఎక్స్పోజ్ కాకుండా ప్రయత్నం చేస్తాం. కానీ ఇదేమిటి, ఈమె ఇలా చేస్తుంది అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాతి రోజుల్లో ఆమెకు ఎమ్మెల్యేలతో పరిచయాలు పెరిగాయి. ముద్దు కృష్ణనాయుడు, ఇంద్రారెడ్డి, నరసింహులు లాంటి వాళ్ళని దగ్గరకు తీయడం జరిగింది. చివరకు సెంట్రల్ బ్యాంక్ జిల్లా అధ్యక్షులు ఎన్నికల సమయంలో ఇది పరాకాష్ఠకు వెళ్ళింది. జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల తర్వాత జిల్లా అధ్యక్షులు ఎన్నిక కావాలి. ఈ ఎన్నికలప్పుడు సీల్డ్ కవర్లో అధ్యక్షుల పేర్లను రాసి పంపే అలవాటు ప్రకారం రామారావు గారు ప్రతి జిల్లాకు పేర్లు రాసి పంపించడం జరిగింది. ఈ అధ్యక్షుల పేర్లు ప్రతిపాదనల్లో లక్ష్మీ పార్వతి ప్రమేయం ఎక్కువైంది. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో శ్రీనివాస్
శ్రీనివాసరావు అనే బీసీ వర్గం వ్యక్తికి పేరు రాయటం జరిగింది. అయితే అక్కడ వెలమలు ఎక్కువ, అందుచేత వెలమ అభ్యర్థి వెంకటేశ్వరరావును అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్లో ఇంకొక 2-3 జిల్లాల్లో రామారావు గారు పంపినటువంటి అభ్యర్థులు కాకుండా వేరే వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కూడా ఓటర్లే కాబట్టి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ గెలిచిన అభ్యర్థులకు మద్దతు తెలిపినటువంటి విధానం ఉన్నది. అయితే లక్ష్మీ పార్వతి తాను సెలెక్ట్ చేసిన వారిని కాదని వేరే వారు ఎంపిక అవడంతో అగ్గి మీద గుగ్గిలమైంది. మొత్తం మీద ఇలా మద్దతు తెలిపిన వారిలో మంత్రి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, ఆదిలాబాద్ మంత్రి గణేష్ లాంటి వారు కూడా ఉన్నారు. సహజంగానే రామారావు గారికి కోపం వచ్చింది. 260కి పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు కాబట్టి పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడాన్ని ఆయన సాయించలేదు. ఇది గమనించి నేను రామారావు గారి వద్దకు వెళ్ళి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని, ఇది మంచిది కాదని చెప్పి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. రెండవ రోజు 8 మంది శాసనసభ్యులను సస్పెండ్ చేసి పేపర్ ద్వారా బహిరంగ ప్రచారం జరిగింది. ఇందులో 4 కరీంనగర్ వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం లక్ష్మీ పార్వతే. అంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెడితే బాగానే ఉండేది. ఇది జరిగిన 2 రోజులకు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈనాడు పేపర్లో తాటికాయంత అక్షరాలతో 35 మంది ఎమ్మెల్యేలపై వేటు పడబోతోందని ఆనాటి క్రమశిక్షణా సంఘం సభ్యులుగా ఉన్న ముగిలి వెంకటేశ్వరరావు ప్రకటన వచ్చింది. ఇతను లక్ష్మీ పార్వతితో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. ఇంకేముంది, ఎమ్మెల్యేలలో అలజడి మొదలైంది. ఈ అలజడిని చంద్రబాబు ఉపయోగించుకున్నాడు. ఈనాడు కూడా వత్తాసు పలికింది. ఇక్కడ మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి బంగారు బాతుగుడ్డు కథ గుర్తుకొస్తుంది. హాయిగా ముఖ్యమంత్రి భార్యగా లక్షణంగా ఎంజాయ్ చేయాల్సిన లక్ష్మీ పార్వతి బంగారు గుడ్డు కోసం బాతుని చంపేసిన వైనం గోచరిస్తుంది. 8 మంది శాసనసభ్యులను సస్పెండ్ చేయడం కూడా ఎలా జరిగిందంటే, లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి వద్ద అలిగినట్టుగా నటిస్తూ ఎమ్మెల్యేలు చేసిన పార్టీ వ్యతిరేక పనిని ఆక్షేపిస్తూ రామారావు గారితో ఈ విధంగా ఏడుస్తూ చెప్పింది. తాను ఏడ్చేటప్పుడు తన కళ్ళలో వచ్చే నీరు కాదట, రక్తపు ధార అట. అంతగా తాను క్షోభిస్తున్నందువలన వెంటనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అప్పుడు కానీ తన క్షోభకు శాంతి చేయకూడదని చెప్పి వ్యాఖ్యానించిందట. ఇది యథార్థంగా ఆమె అన్న మాటలే. అందుకు సాక్ష్యం ఆనాడు అక్కడే ఉన్నటువంటి గన్మెన్ శ్రీనివాసరావు తర్వాత రోజుల్లో నా దగ్గర పనిచేశాడు. తాను ఆ రోజు ప్రత్యక్షంగా ఆ గదిలో చూసినటువంటి ఆ ఉదంతాన్ని తర్వాత రోజుల్లో నాకు చెప్పగా తెలిసింది. ఇక ఎన్టీఆర్ చనిపోయిన జనవరి 18వ తారీఖు నాడు కూడా చాలా దారుణాలు చోటు చేసుకున్నాయి. 1996 జనవరి 18న సరిగ్గా ఉదయం 5 గంటలకు మా ఇంటి వద్ద ఫోన్ మోగింది. అవతల వైపు డాక్టర్ సోమరాజు గారు నన్ను వెంటనే ఎన్టీఆర్ ఇంటికి రమ్మని పిలిచారు. ఫోన్లో ఏ విషయం చెప్పలేదు. ఎన్టీఆర్ గారి ఇల్లు, నా ఇల్లు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13లో కొద్ది దూరంలోనే ఉన్నందువలన పురంధేశ్వరి నేను వెంటనే బయలుదేరి 5 నిమిషాల్లో రామారావు గారి ఇంటికి చేరాము. కింద ఆఫీస్ రూమ్లో లక్ష్మీ పార్వతి ఒక్కతే ఏవో ఫోన్లు చేస్తూ కనపడింది. మమ్మల్ని చూడగానే మొదట కొంత ఆశ్చర్యం కనబరిచింది. వీళ్ళకు అప్పుడే విషయం ఎవరు తెలిపారా అనే అర్థం గోచరించింది. వెంటనే తమాయించుకుని ఒక్క ఉదుటిన ఏడవటం మొదలుపెట్టింది. రామారావు గారు నిద్రించే గది మొదటి అంతస్తులో ఉంది. మేము ఆలస్యం చేయకుండా మెట్ల మీదకు నడిచాము. గదిలో రామారావు గారు తన మంచంపై నిద్రిస్తున్నట్టుగానే ఉన్నారు. తెల్లటి లాల్చి పంచె ధరించి ఉన్నారు. ఉదయాన్నే గడ్డం గీసుకున్నట్టుగా కూడా ఉంది. డాక్టర్ సోమరాజు, డాక్టర్ నారాయణ ప్రసాద్, డాక్టర్ కుమార్ గారు మంచం పక్కనే నిలబడి ఉన్నారు. వీరు ముగ్గురు రామారావు గారికి వ్యక్తిగత వైద్యులు. వీరితో పాటుగా డాక్టర్ లక్ష్మీరెడ్డి అనే ఇంకొక డాక్టర్ కూడా అక్కడే కనబడ్డారు. సోమరాజు గారు రామారావు గారు మరణించిన వార్తను నాకు తెలపడం జరిగింది. ఎలా చనిపోయి ఉంటారని అడిగాను. తన అభిప్రాయం ప్రకారం గుండెపోటుతో ఉదయం 4 గంటల సమయంలో చనిపోయి ఉంటారని చెప్పారు. తనకు మొదట డాక్టర్ లక్ష్మీరెడ్డి ద్వారా 4:30 గంటల సమయంలో తెలిసిందని, తాను వెంటనే బయలుదేరుతూ మీకు ఫోన్ చేస్తానని చెప్పారు. తాను వచ్చే సమయానికే రామారావు గారు ప్రాణాలతో లేరని, పరిస్థితిని చూస్తే రామారావు గారు 3 గంటలకే లేచి యథావిధిగా వ్యాయామం చేసి స్నానం ఆచరించి ఉండి ఉంటారని కూడా, ఆ తర్వాత 4 గంటల సమయంలో మరణించి ఉంటారని తన అభిప్రాయంగా చెప్పడం జరిగింది. ఇక కిందకు వచ్చి బంధువులందరికీ ఫోన్ చేయటం మొదలుపెట్టాం. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారు చనిపోయిన విషయాన్ని మొదట తనకు పరిచయం ఉన్న లక్ష్మీరెడ్డికి తెలియజేసి తర్వాత విజయభాస్కర్ రెడ్డికి ఫోన్ చేసినట్టు చెప్పారు. ఎన్టీఆర్ గారు మరణించిన తర్వాత రోజుల్లో విభిన్న కథనాలు ప్రచారంలో వచ్చినప్పటికీ డాక్టర్ల ధృవీకరణ ప్రకారం గుండెపోటుతోనే రామారావు గారి మరణం జరిగింది. రామారావు గారు చనిపోకముందు కొంతకాలం నుంచి స్టెరాయిడ్స్ వాడుతూ ఉండేవారు. రామారావు గారు మరణించిన తర్వాత 2వ రోజున లక్ష్మీ పార్వతిని మిగిలిపోయిన స్టెరాయిడ్స్ను అట్లూరి సుబ్బారావు అనే వ్యక్తికి ఇచ్చి తగలబెట్టించింది. అంతేకాదు ఎన్టీఆర్ గారి ఇంట్లో నిధులను కూడా మాయం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. నేనైతే ప్రత్యక్షంగా చూడలేలే కానీ కొంతమంది లక్ష్మీ పార్వతి అనుచరులైన ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలకు భారీగానే నోట్ల కట్టులను, బంగారాన్ని చేరవేసిందని తెలిసింది. ఆ డబ్బులను, బంగారాన్ని తర్వాత రోజుల్లో రాబట్టుకోవడానికి వాళ్ళతో గొడవలు కూడా పడ్డారని తెలిసిందంటూ ఆనాడు ఎన్టీఆర్ ఇంటి వేదికగా
లక్ష్మీ పార్వతి గారు జరిపిన రాజకీయాల గురించి ఎన్టీఆర్ గారి పెద్దలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఆ మహనీయుడికి చివరి రోజులన్నీ కాంట్రవర్సీలతో నిండిపోవడం అనేది తలుచుకుంటే ఇప్పటికీ ఎన్టీఆర్ గారి అభిమానులకు బాధ కలుగుతూనే ఉంటుంది. ఇదండి లక్ష్మీ పార్వతి గారి గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసుకొచ్చిన విషయాల గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.